స్వాగతం మీ అందరికీ. ఈరోజు ఒక పెళ్లి గురించి మాట్లాడుతామట. ఆ పెళ్లిలో చూపించి నేను ఇట్లా ఏంటంటే సోషల్ మీడియా అంటే ఇట్లా యూట్యూబ్లో ఇట్లా స్క్రోల్ చేస్తున్నామట. నాకు ఏం కనబడ్డది, నాకు స్క్రోల్ చేస్తుంటే నాకు ఇది కనబడదు అన్నమాట పెళ్ళిలో. అరే అనిపించింది, ఒక్కసారి ట్రై చేసి చూద్దాం ఎట్లుంటుంది ఆ వీడియో. అందులో నాకు ఏం కనబడదు అంటే వాడు ఇట్లా నోట్లు ఉంటాయి కదా, ఇట్లా పైసా నోట్లు ఉంటాయి, ఇట్లా వేస్తాడు అనమాట. వాడు ఏం చేస్తాడో మనం చూద్దాం. అయితే ఈ దోసగాడు ఏం చేసినంటే అలా జోబులోకి వెళ్ళి పైసలు చేసుకున్నమాట. అరే ఇట్లా పైసలు చేసుకుని ఎట్లా ఎగరేస్తున్నాడు చూడు, ఏదో అయింది అయినట్టు. అయితే ఇక్కడ ఏమైందంటే ముందే మాట్లాడుకునే అరే వద్దురా బాయ్, నా పైసలు వేస్ట్, నాకు తెలుసు, నాకు పైసలు నాకు తెలుసు అని తీసుకున్నమాట. లాస్ట్కి మనసు ఇట్లా కొట్టుకుంటుంది అన్నమాట. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, పైసలు ఇచ్చేసి నాకు కావాలి. ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు పెళ్ళిలో ఇన్సిడెంట్స్ మాట, పెళ్ళిలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మాట. ఆ ఇన్సిడెంట్స్లో ఏం జరుగుతుంది అంటే, పెళ్ళిలో కొన్ని ఒకరు పిలుస్తున్నారు మాట దావత్. ఒక్కరు పిలిస్తే ఎంతమంది రావాలి సార్? ఒకరు పిలిస్తే ఒకరు రారు, 100 మంది వస్తారు కదా. సరేలే అని అది మంచి ఇది కొంచెం గౌరవంగా పిలుస్తారు, మనం మస్తు ఇజ్జత్గా తయారై వస్తాం. కానీ ఇప్పుడే చూపించేది కొన్ని ఇన్సిడెంట్ మన పెళ్ళి ఎట్లుంటాయి అంటే, ఖాళీ నవ్వుతారన్నవారు. కానీ ఆ పెళ్ళిలో జరిగేది ఇన్సిడెంట్ మాత్రం బూమ్ బూమ్ ఉంటుంది. ఖాళీ బూమ్ బూమ్. ఇందులో కనిపిస్తున్న కపుల్స్ ఏదైతే వధువు ఇంకా వరుడు కదా, లోపలికి వెళ్ళి ఇట్లా కొట్టుకుంటుంది అన్నమాట. అప్పుడే ఇట్లా ఇట్లా ఇస్తాడనమాట, నా వల్ల తెలుగు పని చేస్తా. అట్లనే ఒక పెళ్ళిళ్ళ ఫంక్షన్ కూడా ఎట్లనే జరుగుతుంది అన్నమాట. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఫైర్ వర్క్ జరుగుతుంది అన్నమాట. అంటే మన భాషలో చెప్పాలంటే ఇది పటాకీలు కాలుస్తారు అనమాట. ఆ పటాకీలో ఎట్లా భయపడుతున్నాడు అంటే అట్లా భయపడుతున్నాడు అన్నమాట. ఇల్లు ఎట్లా భయపడుతున్నాడు చూడు ఇలా. అరే మీకు సిగ్గు ఉండాలరా, మీకు నాకు పెళ్ళి జరుగుతుందిరా నా పిల్లంతో, మీకు ఏమవుతుందిరా, మీకు ఏం ఆరోగ్యం వచ్చిందిరా. అయితే ఇంకొక క్లిప్ ఉందన్నమాట. ఆ క్లిప్లో ఏమవుతుందంటే ఏమంటారు వరుడు ఉంటారన్నమాట. వరుడు మీద ఒక గుర్రం మీద కూర్చోదాం అనుకున్నాడు. అంటే ప్లాన్ చేసి గట్టి అరే అయింది ఒక గుర్రంలో కూర్చోబెడదామని. అయితే మంచిగా వరుడు ఏమనుకున్నాడంటే చేపిద్దాం, అది ఏమంటారు కట్టాలు వేసి ఎగిరేద్దాం అనుకున్నాడు. అప్పుడే ఏమైందంటే దబక్కు మనకి కింద పడిపోయాడు. దబక్కు అందుకే అంటారు పెద్దలు, అరే ఎక్స్పీరియన్స్ కావాలంటే డైరెక్ట్ గుర్రం మీద ఏదో ఏమంటారు ఒక కుర్చీ ఎక్కిండు. మనకి కుర్చీ దాత అవసరం లేదు, కానీ దీనికి మాత్రం ఏదో కుర్చీ నిలబడ్డాడు. ఇప్పుడు ఒక వెడ్డింగ్ కపుల్స్ ఉంటారు అన్నమాట. వెడ్డింగ్ కపుల్స్ డాన్స్ చేస్తారు. ఆ డాన్స్ చేస్తుంటే ఇట్లా ఏమంటారు రింగా డాన్స్ చేస్తారు. అప్పుడే డాన్స్ చేస్తుంటే ఇది ఏమంటారు ఐస్ గడ్డ కింద జారి పడినట్టు అనిపిస్తుంది, మన జారి పడినట్టు. కొడక నీ వల్ల కాదురా. వరుడు ఇంకా వధువుకి తెలిసిపోయింది అన్నమాట. అరే ఇటువంటి రొమాన్స్ మనం వద్దురా భయ్, నేను ఒక నా బలం చూపిస్తాను. అది అప్పుడే ఇది ఏమంటారు ఒక వధువు ఉంటుంది కదా, వరుడుని గట్టిగా లేపేస్తుంది అన్నమాట బలం చూపించడానికి. ఒక పెళ్ళిలా అట్లా ఏడుస్తున్నప్పుడు నేను చూసినమాట. అది చూడంగానే ఒకటే గుర్తొచ్చింది నాకు. అరే చిన్నప్పుడు ఇప్పుడు స్కూల్లో అవుతాం కదా, ఎట్లా ఏడుస్తాము, నాకు టీచర్ వాళ్ళు కొడతారు ఏమో, నాకు అది తెలియదు ఎందుకు. అట్లా నేను పెళ్ళిలో కూడా ఒక వధువు ఉంటుంది మాదా, గట్టి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అర్థమైతే అది చూద్దాం ఎట్లా ఏడుస్తుందో. అరే ఎందుకబ్బా పెళ్లి ఫంక్షన్ ఎందుకు ఏడుస్తుందని తెలిసింది ఏంటంటే, మన వరుడు చెప్తాడనమాట అసలు ఏమైందో. ఏం కాలేదు ఫ్రెండ్స్, ఈ బ్యూటీ పార్లర్ ఏం చేసినంటే మేకప్ కొంచెం తక్కువ వేసాడు 1/4 కిలో. ఇప్పుడేమో నా తలనొప్పి తల తింటుంది ఇప్పుడు నాది. ఇప్పుడు వర్షాకాలంలో ఏమొస్తుంది, వర్షం వస్తుంది. ఈ వర్షం వస్తే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నడుమ వరకు వస్తాయన్నమాట బురద నీళ్ళు. ఆ బురద నీళ్ళు అది ఏంటంటే కాలు వరకు వచ్చినాయి. కాలు ఎట్లా వేసుకుని చూడు, పెళ్ళి నేను స్కూల్ అయితే బంగ్ కొడతా కానీ ఇది ఏమంటారు పెళ్ళి మాత్రం అస్సలు ఇట్లా అనుకొని పోయినాడు. నాకు మాత్రం నువ్వేమని వేసుకో, నేను మాత్రం పెళ్ళికి పోవాలంతే, పెళ్ళి అటెంప్ట్ అవ్వాలి, పెళ్ళి వేసుకొని అక్కడ వెళ్ళిపోవాలి అంతే నేను. ఈ వరుడు అనమాట, ఈ వరుడు మీద ఒక గుర్రం మీద కూర్చోబెట్టారు, మంచిదే. అయితే ఈ ఆచారం ఏందో నాకు తెలియదు కానీ మీరే చెప్పాలి. కానీ ఇందులో అసలు ఏమైతే అంటే ఇలాగ పటాకీ కలుస్తారన్నమాట. ఆ పటాకీలో ఈ గుర్రం చూసి ఎట్లా భయపడుతుంటే ఓయోమో అనుకో దాని లోపల గుర్రం లోపల.
పెళ్లిలా ఫంక్షన్లో ఒక పిల్ల పేరు వస్తుంది అన్నమాట, ఒక పాప వస్తుంది అన్నమాట. పాపలా ఆమె చేతిలో ఇది పట్టుకోవడం అనమాట, ఒక లెమన్ జ్యూస్, ఒక ఆరెంజ్ జ్యూస్, ఇంకొకటి ఏమో పాలు ఉంటుంది అనమాట. అయితే ఒక డిమాండ్ చేస్తుంది అనమాట, అది డిమాండ్ నేను మనం చూసాం. నీకు జ్యూస్ కావాలంటే పైసలు కావాలి, పైసలు ఇస్తానే, లేకపోతే కింద ఇట్లా దోసుగాలు ఉంటారు అన్నమాట. అరే దారాబే ఇట్లా బాగా అట్లా డాన్స్ చేయమని, సరే చూస్తా డాన్స్ చేస్తా అని. అప్పుడే ఇది వెనకాల పైన ఉంటుంది కదా, చిరిగిపోతుంది మన ఎట్లా డాన్స్ చేస్తాను చూడు. అట్లనే సేమ్ ఇన్సిడెంట్ ఒక గుర్రం మీద ఎట్లనే ఎక్కిస్తారు అనమాట. అప్పుడే వెనకాల పైన ఉండగా చిరిగిపోతుంది ఫర్రమని. అప్పుడే ఎట్లా కోపడుతాడు చూడు అందరి మీద. ఈ వీడియో క్లిప్లో కనిపిస్తున్నా, ఇది ఇట్లా కపుల్స్ ఉంటారు అన్నమాట. కపుల్స్ లేకపోతే వాళ్ళ డాడీ వాళ్ళు, లేకపోతే వాళ్ళ పెళ్ళామా, లేకపోతే వాళ్ళ కూతురు, లేకపోతే వాళ్ళ డాడీ, నాకు ఏం అర్థమైతే లేదు. అయితే ఇప్పుడు కెమెరామెన్ ఇట్లా అంటున్నాడు, అరే ఇట్లా కిస్ ఇవ్వమని. ఆ కిస్ ఇస్తే ఎంతసేపు ఇస్తారు, ఊయమ్మో ఇస్తూనే ఉంటారు మీరు. బుద్ధలో కాలుతుంది నాకు ఇప్పుడు చెప్తా. అరే ఆపండ్రా బాబు, ఇక్కడ నాన్ స్టాప్ మసాలా అవుతుంది రొమ్మో. సరే ఫ్రెండ్స్, నేను ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినైతే లైక్లు కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ కొడుతాను. మీరు ఏం చేస్తారో చేయండి. కానీ ఈ వీడియోకి ఇది ఏమంటారు 5 minutes కూడా వేసినమాట, ఎందుకంటే పెద్ద అయితే చాలా టైం పడుతుందని. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు 2 రోజులు పడుతుంది అన్నమాట, 2 days. ఇంకా మీకు వీడియో నచ్చినైతే లైక్లు కొట్టేసేయండి. ఇంకా ఇలాంటి పెళ్ళిళ్ళు కూడా చేయాలంటే చెప్పండి, ఇంకా చేస్తూనే ఉంటా. ఖాళీ ఫంట పాడ ఉంది, కానీ ఫంట పాడ.